సెకండ్స్ ట్రైలర్ ఉంది. ఇది మంది అలా సినిమా కూడా కొంచెం లెంతీ సినిమా, పెద్ద కదా. 2 hours 15 minutes అండి. 2 hours 15 minutes సినిమాకి 4 minutes 22 seconds ట్రైలర్. అవును, కానీ మీరు చూపించినప్పుడు ద ఫ్లో ఆఫ్ ద ట్రైలర్ అండ్ దెన్ అంటే ఇందాక అనుకున్నట్టుగా ఊరికే విజువల్స్ అది వేసి ఓకే ఉండడం అనేది అట్రాక్షన్. అంటే ఊరికి సరదాగా ఇప్పుడు అంటే ఫస్ట్ లుక్కి ఒక హార్డ్ కోర్ పోస్టర్ లాంటిది ఏదో పెట్టాం. సో ఏంటిది అనే అటెన్షన్ కొంతవరకు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇప్పుడు గిమ్మిక్స్కి అంటే ఈ సినిమాలో ఉన్న పాయింట్కి ట్రైలర్ కానీ టీజర్ కానీ మామూలుగా గిమ్మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్లెయిన్గా ఆనెస్ట్గా కథ ఇది, పాయింట్ ఇది అని చెప్తే బాగుంటుందని మేము ఫీల్ అయ్యాం. అండ్ చాలా 2021లోనే ఎప్పుడో కన్సీవ్ చేసిన ఐడియా అన్నారు. ఐడియా 19 అండి. 19 అంటే అప్పటికి చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు అంటే మల్టిపుల్ సినిమాలు అదే లైన్స్లో వచ్చినాయి. అంటే ఇప్పుడు మీరు ప్రేమించడం మానేశారా సార్? ప్రేమ నవదీప్ గారు ఉన్నప్పుడు మనం చెప్పకూడదు ఇది. అంటే సార్ ఇప్పుడు అంటే మై క్వశ్చన్ ఇస్ నాట్ ఏ కంప్లైంట్ దాని గురించి, బట్ ఆ డిలే వల్ల యాక్చువల్లీ అప్పుడు వెరీ ఫ్రెష్ ఐడియా. అంటే మీరు అన్నది కొంతవరకు కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు వాట్ ఎవర్ ద విజువల్ దట్ యూ హెవ్ సీన్ 2019 2018 యాక్చువల్లీ అండి. ఐ వాజ్ అసోసియేట్ రైటింగ్ ఫర్ ఆర్ఆర్ఆర్ అండి, విజయేంద్ర ప్రసాద్ గారితో. ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ స్టోరీ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ దిస్. 2019 ఏప్రిల్ ఐ వెంట్ టు మేఘాలయ. అక్కడే ఉండి రాశాను కథ. ఆ టైంకి వెన్ ఐ వాజ్ రైటింగ్ ఇట్ దేర్, ఐ సీయింగ్ ద ప్లేస్ దేర్, అసలు ఇప్పుడు దాకా ఎవరు ఎందుకు తీయలేదు సినిమా ఇక్కడ, ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్ టు మీ. కథ రాసిన తర్వాత ఐ వాజ్ ఫిక్సేటెడ్ ఇన్ మై మైండ్, ఇది తీస్తే ఇక్కడే తీయాలని. బట్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎ ఛాలెంజ్ టు డూ అ ఫిల్మ్ ఇన్ చిరపుంజి. ఫీచర్ ఫిల్మ్గా చేయడం కష్టం. అంటే పాటకి వెళ్తాము, లేకపోతే 2 సీన్లే తీసుకొస్తాం, కథ అక్కడ తీయాలి అనేది ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ థాట్. ఓకే చూద్దాంలే, వెర్రి ఆలోచనలు చాలా వస్తుంటాయి మనకు, ఊరికే కథ అనుకుంటాం, ఏదో పాయింట్ అనుకుంటాం అని వచ్చాం వెనక్కి. బట్ దట్ థాట్ స్టేడ్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైం. నిజంగానే మీరు అన్నట్టు 2019లో నేను ఇది షూటింగ్ చేసేసి ఫినిష్ చేసేసి ఉంటే అది అసలు అది ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అది 9th వండర్ 10th వండర్ అలాగా ఉండేదండి. అప్పటికి ఈ 4 ఏళ్ళు ఏమైపోయిందంటే, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ మనం చాలా చూసేసాం, బోల్డ్ చూసాం, ఓటీటీ అనండి ఇంకోటి అనండి, వేర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ కాంటెంట్. స్టిల్ ఇట్ లుక్స్ గుడ్. సో మేము యాక్చువల్లీ హౌ ఇట్ లుక్స్ మీదో, లొకేషన్ మీదో, అవన్నీ యాసెట్స్ అండి. బట్ ద పాయింట్ దట్ వీ టుక్ ఈరోజు కాదు, 2019 కాదు, 2090 కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత అయినా ఐ థింక్ ఇట్ విల్ స్టే ఫ్రెష్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. సో ఆ పాయింట్ బేస్ వాజ్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యాడ్ టు పుష్ దిస్ ఫిల్మ్ ఆల్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్. అదర్వైజ్ ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్. నవదీప్ గారు, యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ అందరూ ప్రొడ్యూస్ చేశారని చెప్పి చాలా నేమ్స్ చెప్పారు కదా. వన్ లోగో శ్రీకర స్టూడియోస్, మై హోమ్ వాళ్ళది కూడా ఒక లోగో కనిపిస్తుంది. వాట్ ఈస్ దేర్ రోల్ యాక్చువల్లీ? ఫ్రెండ్స్ అండి. ఓకే, అంటే ఫస్ట్ నుంచి ఉన్నారా ఈ మధ్యన? ఫస్ట్ నుంచి ఉన్నారండి. అంటే మీరు మెన్షన్ చేయలేదు, ఐ వాజ్ క్యూరియస్ అబౌట్. ఉన్నారండి. ఓకే. అండ్ ఇందాక విశ్వక్ గారు చెప్పి హీరోస్కి గొడవలు ఉండొచ్చు, కానీ అందరు హీరోస్కి మాత్రం ఒక కామన్ ఫ్రెండ్, ఒక లైకబుల్ హీరో అంటే నవదీప్ అంటున్నారు. ఎలా పాసిబుల్ అయింది అది మన ఇండస్ట్రీలో? అంటే నేను నాలాగా ఉంటానండి, మేబీ దానివల్ల. నా పని నేను చేసుకుంటాను, మన డిస్ప్యూట్లు మనకు ఉన్నాయి. సో మన పని మనం చేసుకుంటా అంటే అందరూ అంటే మన పని మనం చేసుకుంటే పక్కన వాళ్ళకి ఎలా దగ్గర అవుతాం? మీరు ఏదో చేస్తారు కదా. పర్సనాలిటీ, దట్ షుడ్ బి ద పర్సనాలిటీ. అందుకంటే థ్యాంక్ యూ. వాట్ ఐ అబ్జర్వ్డ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్, తన గురించి తను చెప్పుకోలేడు కాబట్టి పాపం చాలా దగ్గర నేను అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, ఏంటి భయ్యా నీ దగ్గర ఏంటి మ్యాటర్, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారంటే కానీ నీ దగ్గరికి వచ్చి నేను సూపర్ అని చెప్పుకోలేరు కదా ఎవరు. సో ఇట్స్ అ ప్రాబ్లం. క్వశ్చన్ అడుగుతారు, తనేమో పాపం ఓకేలే అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ ది యాక్చువల్ ఆన్సర్ ఈజ్ బికాజ్ ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్, లైక్ 3-4 సంవత్సరాలు కలిసి పనిచేశాం కాబట్టి తన ఫ్రెండ్స్ చాలామంది నాకు క్లోజ్గా తెలుసు. ఈరోజు హీ ఆల్వేస్ ట్రైస్ టు ఫైండ్ ఫన్ అండ్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా. ఇప్పుడు మీరు ఏదో చిన్న చిరాకులో ఉన్నారనుకోండి, వచ్చి మీతో పాటు ఆ చిరాకులో కూర్చుంటాడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, మీకేది లేకుండా అదంతా మళ్ళీ మీ ఇద్దరు నవ్వేసుకుంటూ ఉంటారు అదే చిరాకు మీద. సో హీ మేక్స్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ పాసిబుల్ బిట్వీన్ పీపుల్.
సో అందుకని ఎవరైనా ఫ్రీగా హ్యాపీగా అబ్బా ఆడుంటే బాగుంటుంది అనే ఫ్రెండ్ ఉంటాడు కదా అందరి బ్యాచ్లో, దట్ ఈస్ నవదీప్. హాయ్ సార్. సార్ చిరపుంజీలో రఫ్ వెదర్ షూట్ చేశారు కదా, ఈయన హెడ్ మాస్టర్ లాగా మీకు ఎవ్వరికి ఇవ్వకుండా ఆయన ఒక్కడే మైక్ పెట్టుకుని అయ్యి నాకు చెప్పండి అంటాడు. అరగంట ఈజ్ దట్ వెదర్ ఏ మెటాఫర్ ఫర్ నవదీప్స్ క్యారెక్టర్? నన్ను ఇంతవరకు సార్ మీ పేరెంట్ ఎక్స్క్యూజ్ మీ? నిశాంత్ అండి. అమేజింగ్ క్వశ్చన్ వేశారు మీరు. బికాస్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ద స్టోరీ, నేను నా అసోసియేట్ రైటర్స్కే తెలిసి ఈ పాయింట్ ఇంతవరకు, అండ్ వీ స్పోక్ బ్రీఫ్లీ వెన్ వీ వర్ డిస్కసింగ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ ద స్టోరీ. చాలా రేరెస్ట్ క్వశ్చన్ ఇట్, నోబడి విల్ గెట్ ఇట్. ఎస్, ఆ ప్రాంతం ఎన్నుకోవడానికి కారణం అది అందంగా ఉంటుందని కాదని. అందంగా చాలా ప్లేసులు ఉంటాయి, చాలా మంది అనేవాళ్ళు బ్యూటిఫుల్ ప్లేసులు చాలా ఉన్నాయి కదా, చిరపుంజి వెళ్ళాలా మీరు. అక్కడికి వెళ్ళడానికి కారణం ఆ టెర్రైన్. ఈ కథలో నేనేం చెప్దాం అనుకుంటున్నానో దానికి చాలా హెల్ప్ అవుతుంది. దట్ క్యారెక్టర్ ఈజ్ గ్రోన్ ఇన్ దట్ టెర్రైన్ ఇన్ సర్టన్ వే. సో వెన్ యూ సీ దట్ టెర్రైన్, అది చాలా అనీవెన్గా ఉంటుంది బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చిరపుంజి. బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ డ్రెంచ్డ్ ఇన్ రెయిన్, వెరీ మిస్టికల్ ప్లేస్. 2 నిమిషాల్లో ఇలా క్లియర్గా కనుచూపు మేర కనపడుతున్నది విదిన్ 2 minutes కమ్మేస్తుందండి. మొత్తం 2 meters కనపడుతుంది సార్, విదిన్ 2 seconds మళ్ళీ మొత్తం ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్రైటనింగ్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ ఇట్స్ స్టిల్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ అండి. సో ఆ పర్సనాలిటీ లోపల ఉన్న అది విజువల్గా రిప్రజెంట్ చేయాలి ఆ ల్యాండ్స్కేప్తో అని. థ్యాంక్ యూ, అమేజింగ్. థ్యాంక్ యూ. సార్ హాయ్. ఇక్కడ ఓ యా, సార్ పూలచొక్క ఫ్రమ్ పూలచొక్క యూట్యూబ్ ఛానల్ అది. ఓకే. పులిచొక్క. సో సార్ ఐ లవ్ ద ట్రైలర్, ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ Thank you. గోవింద్ వసంత గారి మ్యూజిక్ ఎప్పటి నుంచో మీరు, ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ పబ్లిసిటీ మెటీరియల్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్టర్, తర్వాత టీజర్ అదంతా. సో లెంత్ ఎక్కువైనా నాకేం ప్రాబ్లం లేదు, మస్తు అనిపించింది. అండ్ విజువల్లీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, అంటే ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ లెవెల్లో ఉంది. పడేశారు, అయిపోయింది కథం. అంటే ఆ ట్రైలర్ లైక్ టెక్స్ట్ మధ్యలో వస్తూ, అండ్ యూజువలీ వీసీ ఆస్కర్ ఫిల్మ్స్, ఆస్కర్ నామినేటెడ్ ఫిల్మ్స్ మధ్యలో కిస్ వచ్చి యాక్షన్ అదంతా ఎక్స్ట్రాడినరీ. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఐ వాచ్ ద టీజర్, ఇంతకుముందు వచ్చింది. ఆ టీజర్లో ఏంటది, దెర్ ఇస్ అ సీన్ వేర్ లాంజరీ యూజ్ చేసి సర్ ఇస్ డ్రింకింగ్ స్పోర్ట్స్ మెన్. సో ఏంటండి అది కూడా మెటఫరా, లేకపోతే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు కన్వే విత్ ఇట్? ఓ పని చేద్దాం, ఆ లాస్ట్కి వెళ్దాం పద, మొత్తం కథ చెప్పేస్తా. అండ్ ఇప్పుడు పోస్టర్ వేసానంటేనో ట్రైలర్లో టీజర్లో, ఇప్పుడు ఏంటీడు ఓవర్ యాక్షన్ అనుకుంటారని తెలిసి కూడా ఆ షాట్ వేసామంటే టీజర్లో, దేర్ మస్ట్ బి ఎ స్ట్రాంగ్ రీజన్, ఆర్ ఐ కుడ్ హ్యావ్ బీన్ ఎ టెర్రిఫిక్ ఫూల్. 2 కారణాలు ఉంటాయి, అతి చేయటం, మంచి కారణం ఉండటం. ఈ 2 ఉంటాయి రీజన్స్, రైట్? సో అది ఏది అనేది మీరు వెయిట్ చేసి రిలీజ్ అయిన తర్వాత చూస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అడిగారు, ప్రెస్ మీట్ ఉంది ఎదురుకున్నాడు, అడిగేద్దాం పోయేదే ఉంది, కొట్టేసాడు అలాగే. నేను చెప్పేస్తాను, రేపు పొద్దున్న థియేటర్కి వచ్చే వాళ్ళలో 50% ఓ అదా అని రారు, చూసి చెప్పేశాడు కదా వీడని. మీరు ఇస్తారా నాకు డబ్బులు? సో కనెక్షన్ అయితే ఉంది డెఫినెట్లీ. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. జోక్స్ అపార్ట్, యా పోస్టర్ మీద కొంచెం స్టిర్ వచ్చింది. నా ఉద్దేశం అది కాదు అని చెప్పను, అదే. ఎందుకు వేస్తాం ఆ పోస్టర్లు, ఆ అంశాలు అంటే ఒక క్యారెక్టర్ని ఫ్లేర్ ఎందుకు చేస్తామంటే, మనందరిలో సమాజంలో చాలామందిలో దెర్ ఈస్ ఎ లాట్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. సరే మీరు అడిగారు కాబట్టి నా సినిమాలో డైలాగ్ చెప్తా రిలేటెడ్గా, ట్రైలర్లో లేదు, ఐఎమ్ టెలింగ్ ఇట్ ఫర్ యూ ఓన్లీ. పూలచొక్క ఎక్స్క్లూజివ్. యా, మనసులో పెద్ద తుఫాను ఉన్నా పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తావు అని ఒక పెయింటింగ్ చూసి హీరోయిన్ అడుగుతుంది, ఇది నువ్వే కదా? లోపల పెద్ద తుఫాను ఉన్నా పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తావు, కరెక్టేనా? ఐ థాట్ దట్ సినారియో హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టార్మ్ ఇన్ సైడ్ దెమ్, రైట్? దాన్ని ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది అరుస్తారు, కొంతమంది సైలెంట్గా కూర్చుండిపోతారు, కొంతమంది తలుపేసుకుని బయటికి రారు, కొంతమంది బండి వేసుకున్నట్టు వెళ్ళిపోతారు. డిఫరెంట్ పీపుల్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్ డిఫరెంట్లీ. అతను దొరికిన ఒక గుడ్డ ముక్కని నోట్లో పెట్టుకొని మడత పెట్టి అనేది చేశాడు. ఎందుకు చేశాడు, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ రిలేషన్ టు ద స్టోరీ. ఇట్ ఈస్ నాట్ ఎ మనీ షాట్.
ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్ ఏంటంటే నాకు నచ్చింది ట్రైలర్లో మీ లుక్ ఒకటి ఉంది సార్, విత్ బియర్డ్, కొంచెం బియర్డ్, కొంచెం ముస్టాచ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. మారిపోయే మబ్బులు లాంటి మనుషుల మధ్యలో అప్పుడు వస్తుంది. సో లవ్లీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. And అరే ఎందుకు ఈ మనిషి ఒక సినిమాలో అన్ని క్యారెక్టర్స్ చేస్తారు అనే టైప్లో అనిపించింది. సో నా ఫ్రెండ్ పక్కన కూర్చొని ఆ గడ్డంలో ఉన్న నవదీపేనా అని అడిగాడు. సో ఐ థింక్ యూ హ్యావ్ సక్సీడెడ్. నిజంగా పెంచారు ఆ గడ్డం అంతా? గడ్డం మొత్తం నిజంగా పెంచాం. హెయిర్ కూడా 80% నాది. సో అంటే మా డిలే 20% నాది. ఎక్స్టెన్షన్స్ అవి కొంచెం యాడ్ చేసాం. బట్ యా, బికాస్ వీ హ్యాడ్ సో మచ్ టైం కదా, కోవిడ్ లేకపోతే ఈ సినిమా జరగదు అనే దాంట్లో ఆ లుక్కి అడ్వాంటేజ్ కూడా అయింది. బికాస్ వీ హ్యాడ్ సో మచ్ టైం. అండ్ దెన్ వేరే సినిమాలు అప్పుడు కొన్ని ఇలా చేయలేని, అంటే ఈ గెటప్తో చేయలేని సినిమాలు కొన్ని ఐ సెడ్ నో దీని తర్వాతే చేద్దామని. సో అప్పుడు కూడా కొన్ని సినిమాల్లో మీరు చూస్తే కొంచెం ఆడ్గానే ఉంటుంది. సో ఐ గ్రూ ఇట్ ఫర్ అబౌట్ ఐ థింక్ 2.5 years పెంచాం. నువ్వు చాలా దగ్గరగా ఉన్నావా లుక్కి? ట్రై చేస్తున్నావా? అంటే ఆల్రెడీ ఉండేది గీకాను. ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలకి వదిలేస్తే అలాగే ఉంటారని నా ఫీలింగ్. యా. సో ఐ లవ్ ద డైలాగ్, ఒక డైలాగ్ ఉంది కేవ్ని గురించి చెప్తూ, పగలు కూడా వెలుతురు పడని గుహ లాంటి గుండె నాది. సో అలాంటివి చాలా ఉన్నాయి సార్ ఈ సినిమాలో. చాలా ఉన్నాయి. సో హౌ మచ్ ఆఫ్ దిస్ మూవీ మీ రియల్ లైఫ్ నుంచి, ఇస్ ఇట్ అ బయోపిక్? See, I've been in a lot of relationships, like how everybody go through a lot of things, and you see a lot of relationships, and you learn a lot of things from around. చూస్తాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. సో చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండిపోయిన ఒక పాయింట్, ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని అడగటం, ఎస్ అఫ్ కోర్స్, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కేమ్ ఫ్రమ్ అరౌండ్ మీ, వాట్ ఐ అబ్జర్వ్డ్ అరౌండ్ మీ. ఎవ్రీ రిలేషన్షిప్ దట్ ఐ సా, చిన్నప్పటి నుంచి ఏ ఇద్దరు మనుషుల మధ్యలో అయినా జరిగే ఒక న్యూసెన్స్ ఒకటి ఉంటుంది. ప్రతి రిలేషన్షిప్, అది ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి అమ్మాయో, పేరెంట్స్ చిల్డ్రనో, తమ్ముడు అన్నో, అక్క, అసలు ఎవరైనా ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ జరుగుతున్నప్పుడు జరిగే ఒక న్యూసెన్స్ ఆ మధ్యలో, అది నాకు చూసి 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 చీని అమ్మ ఇది కాదు, దీని మీద ఏదైనా రాసి చెప్పాలి అనిపించి అలా ఉండిపోయి దెన్ ఐ రోడ్ దిస్ స్టోరీ. ఈయనకి చెప్తే ఆ పాయింట్ వచ్చి నేను అనుకుంది ఏంటంటే, ఇప్పుడు యంగ్ హీరోస్, స్పోర్ట్స్ మెన్స్ అసలే ఏదో ఇది అది అని ఏదో చేద్దాం అనుకుంటారు. సర్లే చెప్పి చూద్దామంటే ద మొమెంట్ హీ హర్డ్ ద స్టోరీ, నాకంటే ఎక్కువ చెప్తాడు ఈ కథ గురించి ఎక్కడికి వెళ్ళినా. అంటిల్ నౌ నేను ఇప్పుడు వస్తున్నా బయటికి, అదే రిలీజ్ పనుల మీద. ఈ 3 సంవత్సరాలు తను ఈ కథని ఎంత మాట్లాడేవాడంటే బయటికి వెళ్ళి, హీ బిలీవ్డ్ మోర్ దెన్ మీ ఇన్ దిస్ స్టోరీ, which is, and as a director, my hero believing and loving the story that I wrote so much, and even at times more than me, is, I think that's the greatest thing that I had for this project. యా, నవదీప్. హాయ్, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. అవునండి గారు, ట్రైలర్లో Hi, sir. Hi. sir. How are you? Yeah. ఓకే, ఈ 4 yearsలో మీరు ఆయనతో ట్రావెల్ చేశారు. సో నవదీప్ గారితో ట్రావెల్ చేశారు కదా, నవదీప్ గారిలో మీరు ఐడెంటిఫై చేసిన ఒక క్వాలిటీ ఏంటంటే సార్, ఆయన ఆటగాడా వేటగాడా? ఆయన వేటాడే ఆటగాడు. So, no, what do you mean? అంటే వేటగాడ is, no, I understand the straight point. అదేనంటే వేటగాడు అంటే క్రియేటివ్ సైడ్, ఈ కెన్ గివ్ ఇన్పుట్స్. ఆటగాడు అంటే ఓన్లీ మీరు చెప్పింది ఫిల్మ్ మేకింగ్లో అని డైరెక్ట్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటగాడు. మీరు అంత సంసారపక్షంగా ఏం అడగక్కర్లేదు. అంత అమాయకులు వాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు, తీసేవాళ్ళు కాదు. సో హీస్ బోత్ అండ్, అంటే మీరు ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ ద ప్రొఫెషనల్ సైడ్ ఆఫ్ హిస్ లైఫ్ ఫ్రమ్ ద పాస్ట్ 3-4 years, వాట్ ఐ హావ్ సీన్ ఈస్ హీ ఆల్వేస్ వాంట్స్ టు డూ సంథింగ్. ఇట్స్ ఎ గ్రేట్ డూయింగ్ ఎనర్జీ ఇన్ నవదీప్. ఎప్పుడు కలిసినా ఈ కాలుగాలిన పిల్లిలా తిరగటం అంటారు చూడండి, ఉండదు, ముడ్డి నిలనోడు అనమాట. అసలు ఒక చోట కూర్చోడు, ఉండలేడు, ఒక థాట్ మీద అసలు స్టాగ్నెన్సీ భరించలేడు. He's always on the move. That's something that I really admire in him. ఏదో ఒకటి చెయ్యాలి, అండ్ he's always thinking about something new. నిన్న చేసేసాను ఈ పని,
అది సరిగ్గా చేయకపోతేనో, అది ఇంకా ఏదో వెళ్తే దాంట్లో ఇంకా తీరని దాహం ఏదో ఉంటేనో దాంట్లో తప్ప he always finds new things. That's one thing. And if you ask about his personal life, how he enjoys life, or the ఆటగాడు that you all want to know about Navdeep, 4 ఏళ్ళు చూశాను. మీరంటే టీవీల్లో మీరు భోంచేస్తా వాడెవడో ఏదో చెప్పేస్తే చూసో, లేకపోతే ఇంకోటి ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇతను ఏదో కామెడీ రీల్ పెట్టేస్తే అది చూసి హే దిస్ ఇస్ గై ఈజ్ వెరీ ఫన్నీ అని మీరు అనుకోని, లేకపోతే దిస్ గై ఈజ్ వెరీ సీరియస్ అనుకుని అతను బాడీ జిమ్ పెట్టేసి ఒకటి నాకు చాలా పెద్ద మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు, భయ్యా నవదీప్ అన్న ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు అసలు, ఆయన ఒకసారి కల్పిస్తారా మాకు. నవదీప్ సీరియస్గా ఉన్నాడా, నీతో ఏం మాట్లాడాడు బాబాయ్. సో ఐ డోంట్ థింక్ మోస్ట్ పీపుల్ నో అబౌట్ హిమ్. 4 ఏళ్ళు పక్క నుండి తిరిగాను కాబట్టి నాకు చాలా తెలుసు నవదీప్ గురించి. మోస్ట్ అందరూ అనుకునేది అది మీరు భోంచేస్తా సాంబార్లో అప్పడంకెళ్ళి చూస్తూ టీవీలో వాడెవడో ఏదో అనేసింది చూసి అది నిజం అనుకుంటున్నారు తప్ప నథింగ్. అండ్ హిస్ పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఫన్ దాన్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ దట్స్ వై పీపుల్ లవ్ హిమ్. నవదీప్ గారు ట్రైలర్ చూడగానే అంటే అందరూ కూడా ఆటగాడు అని క్యాప్షన్ పిలుస్తున్నప్పుడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అందరూ ఆటగాడు ఆటగాడు అంటున్నప్పుడు ఆయన ఫేస్ లో గ్లో ఉంది. అదే అందరూ ఆటగాళ్ళు కలిసి ఇంకొక ఆటగాడిని గుర్తించారు అంతే, దాంట్లో పెద్ద మ్యాటర్. మౌంటైన్ క్లైంబింగ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? మౌంటైన్ క్లైంబింగ్ అదే బేసికలీ నేను కూడా చాలా అవుట్డోర్ పర్సన్ అండ్ దెన్ ఎక్కువ కొండలు గుట్టలు తిరుగుతుంటాను. అయితే ఒక పాయింట్ చెప్పాలి, ఇందాక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడినప్పుడు ఒక మెయిన్ పాయింట్ చెప్పాలా వద్దా అనుకున్నా, బట్ ఐ టెల్ యూ నౌ. అయితే నా గురించి అంటే నా మీద నేను పడ్డ కష్టం చూసి కొంతమంది ఫ్రెండ్స్ ముందుకొచ్చి దే మేడ్ దిస్ హ్యాపెన్ అని చెప్పాను కదా, అలాగే ఈ కథ గురించి కొంతమంది మిత్రులకి చెప్పినప్పుడు సరదాగా ఒక పాన్ ఇండియా స్టార్ నేను చెప్పిన నా ఫ్రెండ్ పాన్ ఇండియా కాదు కథ విని ఈ కథలో చాలా అంటే హీ లవ్ ద స్టోరీ, అంటే ఒక కథ బాగా నచ్చి నేను నా స్నేహం అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్తో ఎప్పటి నుంచో నీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, ఐ విల్ డూ సంథింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని ముందుకొచ్చి తనకి సినిమా మీద ఉన్న ప్రేమని ఈ కథ మీద ఉన్న నమ్మకాన్ని నాకు ఒక హెల్ప్ అయ్యేటట్టు ఒక విషయం చేశారు ఈ సినిమా గురించి. అదేంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటనేది ఎవరనేది